జ్యోతి మల్హోత్రా ఎంత దుర్మార్గురాలు, ఎంత నరరూప రాక్షసురాలు అంటే మన భారతీయ ప్రజలు, మన వాళ్ళంతా కూడా అక్కడ పాకిస్తాన్ ఉగ్రవాద చర్య కారణంగా మరణించి రక్తం నేల కొరిగితే, రక్తం నేలపై పడితే, మన మహిళల యొక్క నుదిటిన బొట్టును చెరిపేస్తే ఈమెపై ఏమో అక్కడ పాకిస్తాన్ వాళ్ళతో సంబరాలు చేసుకొని కేక్ కట్ చేసుకుందట. దానికి సంబంధించి ఇప్పుడు ఆ విచారణలో బయటపడింది. ఏకంగా కేక్ కట్ చేసుకున్నారు, పాక్ హై కమిషన్లో సంబరాలు చేసుకున్నారు. సంబరాల్లో జ్యోతి మల్హోత్రా కూడా పాల్గొన్నట్టుగా అనుమానం వ్యక్తమవుతుంది. ఏమైనా కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం జ్యోతి మల్హోత్రా ఎవరు, జ్యోతి మల్హోత్రా ఏంటి, జ్యోతి మల్హోత్రా ఎలా పాకిస్తాన్తో రిలేషన్షిప్ మెయింటైన్ చేసింది, పాకిస్తాన్తో కలిసిందనే విషయం పైన చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒకసారి బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ప్రయత్నం చేస్తాను. జ్యోతి మల్హోత్రా మన హర్యానా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక మహిళ. మన హర్యానా చూసారు, ఇక్కడ హర్యానా రాష్ట్రాన్ని మన భారతదేశం ఎందుకంటే మన అనుకుంటున్నాం, కానీ ఇక్కడ ఈ యొక్క దుర్మార్గురాల్ని, ఈ విషపు నాగుని, ఈ నరరూప రాక్షసురాల్ని మన అనుకోలేం మనం. ఎందుకంటే మన దగ్గరే ఉంటూ, మన దగ్గరే ఇక్కడ పనిచేసి, మన దగ్గరే తిండి తిని, మన దగ్గరే శ్వాస పీల్చి పనిచేసింది మొత్తం పాకిస్తాన్ కోసం. పాపిష్టి పాకిస్తాన్ ఇచ్చినటువంటి సొమ్ము కోసం ఆశపడిపోయి మన వాళ్ళ ప్రాణాలని గాల్లో కలిపేసింది, మన వాళ్ళకి సంబంధించిన గోప్యమైన సమాచారాన్ని పాకిస్తాన్కి అందించింది. 2023లో పాకిస్తాన్ హైకమిషన్ ఆఫీసర్ డానిష్తో తనకు పరిచయం ఏర్పడింది. ముందుగా అప్పటి వరకు తను ఒక ట్రావెల్ బ్లాగర్గా వీడియోలు తీస్తూనే ఉన్నారు. అయితే ఆ డానిష్తో పరిచయం కాస్త మరి ముందుకు వెళ్ళిపోయి ఏకంగా పాకిస్తాన్ వరకు వెళ్ళింది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ ఆఫీసర్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధంగా మారింది. ఇద్దరు కలిసి నానా జల్సాలు చేశారు. ఆవిడ వలపు వల ఆడ హొయలు చూస్తుంటే ఇక్కడ బట్టలు, ఆవిడ చేసేటువంటి వీడియోలు ఇవన్నీ చూస్తుంటే ఏ మాత్రం కూడా అనుమానం రాదు. ఏదో సోషల్ మీడియా మత్తులో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తోంది. ఒక అమ్మాయి సగం ఈ అమ్మాయి గురించి కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాను, సగం బట్టలు వేసుకొని వలపు వల విసురుతోంది, హొయలు వలుపుతోందని చెప్పి చాలామంది చూస్తూ ఉన్నారు. లైక్స్, షేర్స్, కామెంట్స్ కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్పి అంతా అనుకున్నారు. కానీ ఇంత దుర్మార్గానికి పాల్పడుతున్నవారు గమనించలేకపోయారు. ఏకంగా ఇక్కడ పాక్ కమిషనర్తోని అక్కడ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ తోని పరిచయం పెంచుకొని ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధంగా మారిపోయి ట్రిప్పులకి, జల్సాలకు అలవాటు పడిపోయి, డబ్బుల కోసం ఆశపడిపోయి ఏకంగా మన దగ్గర ఉన్నటువంటి చాలా సమాచారాన్ని అక్కడ లీక్ చేసింది. మీకు విషయం తెలుసా, ఏప్రిల్ 22న కూడా పహల్గామ్ ఉగ్రదాడి ఘటన జరిగిందని అంటే అంతకంటే 2 నెలల ముందే జనవరిలో పహల్గామ్లో మొత్తం కూడా పర్యటించి ఎక్స్ప్లోర్ చేసి వీడియో రూపంలో ఒక ఇండైరెక్ట్ బ్లూ ప్రింట్ని పహల్గామ్ ఉగ్రదాడి ఘటన పాల్గొన్న ఉగ్రవాదులకు అందించింది ఈ జ్యోతి మల్హోత్రానే. జ్యోతి మల్హోత్రా దగ్గర నుంచి ఇప్పటివరకు ఏదైతే అసెట్స్ తీసుకున్నారో, ల్యాప్టాప్స్ లేకపోతే ఇతరత్ర మొబైల్ ఫోన్స్ అన్నీ సీజ్ చేసి హార్డ్ డిస్క్లు తీసుకున్నారు. దాంట్లో చూస్తుంటే విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయట. ఎంతలా అంటే పాకిస్తాన్ వెళ్ళిపోయి ఏకంగా నవాజ్ షరీఫ్ కూతురు మరియాం షరీఫ్ని భేటీ అవ్వడం కానివ్వండి, పాకిస్తాన్ వెళ్ళిపోయి అక్కడ పెద్ద ఎత్తున ట్రావెల్ బ్లాగ్స్ చేయడం కానివ్వండి, చైనా వెళ్ళింది, బంగ్లాదేశ్ వెళ్ళింది, పాకిస్తాన్ వెళ్ళింది. ఒక భారతీయ స్త్రీ, ఒక భారతదేశానికి సంబంధించిన ఒక అమ్మాయి ఈ 3 దేశాలు ఎవరి సహకారం లేకుండా అంత ఈజీగా తిరగలుగుతుందా? పక్కాగా ఆయా దేశాలకు సంబంధించిన అధికారులతోని టచ్లోకి వెళ్ళింది. ఏకంగా నవాజ్ షరీఫ్ కూతురు మరియాం షరీఫ్తోనే భేటీని అర్థం చేసుకోండి అంటే ఎంతలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అమ్మాయి అనేది. సో హైదరాబాద్ లాంటి ప్రాంతానికి కూడా వచ్చింది. అంటే ఎక్కడ చూసినా హై డెన్సిటీ పాపులేషన్, అంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఏ రకంగా క్యాల్కులేట్ చేస్తుంటామంటే తక్కువ ఏరియాలో ఎక్కువ జనం ఎక్కడైతే ఉంటారో ఆ ఏరియాని డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ కింద క్యాల్కులేట్ చేస్తూ ఉంటారు. అక్కడ హై డెన్స్ పాపులేషన్ ఉన్నటువంటి ఏరియాస్లో కలియ తిరుగుతూ వ్లాగ్స్ చేసి ఎప్పటికప్పుడు మన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని పాకిస్తాన్కి చేరవేసింది ఈ దుర్మార్గురాలే, ఈ యొక్క నరరూప రాక్షసురాలే. సో ప్రస్తుతం ఆ సమాచారం ఒక్కొక్కటి విచారణలో బయటపడుతున్నటువంటి ఆ విషయాలు చూస్తే పోలీసులే షాక్ అవుతున్నారు. ఏంటి ఇంతలా చేసింది ఈ అమ్మాయి అని ఆశ్చర్యపోతున్నారు కూడా. డబ్బుకు ఆశపడి తను లైఫ్ చూడండి, ఇక్కడ తను లీడ్ చేసే లైఫ్ ఏ మాత్రం సామాన్యమైన లైఫ్ కాదు, చాలా లావిష్. బహుశా అంబానీస్ ఫ్యామిలీస్ కూడా ఇంతలా లగ్జరియస్గా లావిష్గా లీడ్ చేయలేరేమో. అటువంటి లగ్జరియస్ అండ్ లావిష్ లైఫ్ని లీడ్ చేసింది జ్యోతి మల్హోత్రా. మొత్తం పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి సొమ్మే, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి డబ్బే. వాళ్ళు ఎందుకు ఇచ్చారు తెలుసా? మన భారతదేశానికి సంబంధించిన గోప్యమైన సమాచారాన్ని మాకు ఇవ్వండి అని చెప్పి అందుకోసం తనని ఇచ్చారు. తనని శారీరకంగా కూడా అక్కడి అధికారులు, అక్కడి వాళ్ళంతా కూడా వాడుకున్నారు. అనేక రకాల, ఒకటి కాదు రెండు కాదు, ఇంకా కొన్ని విషయాల్ని నేను చెప్పలేకపోతున్నా. అటువంటి విషయాల్లో తను ఇన్వాల్వ్ అయిపోయింది, చాలా సమాచారాన్ని అక్కడ పంపించింది. ఇంకొక విషయం ఏంటంటే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. ఉదాహరణకి గోల్డెన్ టెంపుల్ లాంటి ఒక సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అక్కడ ఎలా ఉంటుంది, ఎలా ఎంట్రీ ఇవ్వాలి, ఎలా ఎగ్జిట్ ఇవ్వాలి, ఎంతమంది వస్తూ ఉంటారు, ఎటువంటి ఆచార పద్ధతులు పాటిస్తూ ఉంటారు, అటువంటి చాలా సెన్సిటివ్ అండ్ పెక్యులర్ ఇన్ఫర్మేషన్ని తను వీడియోల రూపంలో పాకిస్తాన్కి చేరవేసే ప్రయత్నం చేసింది. చాలా క్లియర్గా తన ఇంటెన్షన్ మాత్రం ప్రస్తుతం పోలీసులు పసిగట్టారు. డానిష్తో ఉన్న సంబంధాలని, ఐపీఓ ఆఫీసర్తో ఉన్న సంబంధాన్ని, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్
ఆపరేటివ్ ఆఫీసర్తో ఉన్నటువంటి సంబంధాన్ని మొత్తాన్ని కూడా ఛేదించారు మన భారత పోలీసులు. ప్రస్తుతం యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అదుపులో ఉన్నారు జ్యోతి మల్హోత్రాని విచారిస్తున్న నేపథ్యంలో ఇంకా సంచలన విషయాలు బయటపడుతున్నాయి. నిజానికి మన దగ్గర ఇంకా స్లీపర్ సెల్స్ ఉన్నారని చెప్పి పదే మీకు చెప్పిన ఏ రోజు కూడా మనం కొంత వాటిని పసిగట్టలేకపోయాం. మళ్ళీ చెప్తున్నా నేను, స్లీపర్ సెల్స్ ఇంకా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది స్లీపర్ సెల్స్ ఉన్నారు. మీరు చూసారు కదా, విజయనగరం జిల్లాలో ఒక వ్యక్తి సిరాజ్ అనేటువంటి ఒక దుర్మార్గుడు సౌదీ అరేబియా కుట్రదారులతో చేతులు కలిపి క్లోజ్ మైండెడ్ అనేటువంటి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా అంతా కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకొని రాడికల్గా మారిపోయి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇటువంటి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ ద్వారా పేలుడు పదార్థాలని సమకూర్చుకొని అటువంటి వాటిని కలగలిపి మన దగ్గర భారతదేశంలో మారణహోమాన్ని ఒక దాడులకి పాల్పడేటువంటి ఒక దుశ్చర్యకి ఆలోచించి ఏకంగా అటువంటి వాటికి ప్రయత్నం చేసి అవుట్స్కట్స్లో దాన్ని ముందుగా ఎగ్జిక్యూట్ చేసి రిహార్సల్ చేసి ఒక మారణహోమం సృష్టించాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో మన సికింద్రాబాద్ వాసి సమీర్తో కూడా చేతులు కలిపాడు. అంటే అర్థం చేసుకోండి ఎంతలా స్లీపర్ సెల్స్ ఉన్నారనేది. అందుకే చెప్తున్నాను మళ్ళీ స్లీపర్ సెల్స్ ఉన్నారు, పసిగట్టండి. వాళ్ళ పని పట్టాల్సిన అవసరం ఉంది, పాతాళానికి తొక్కాల్సిన అవసరం ఉంది. సౌదీ లాంటి దేశాలు ఎటువంటి చట్టాలను చూసారు కదా, ఒక అమ్మాయి పైన అత్యాచారానికి పాల్పడితే తలామండం వేరు చేయాలి, కాళ్ళు చేతులు అన్ని కూడా విరిచి పడేయాలి అని చెప్పే అటువంటి ఒక శిక్షలు ఉంటాయని మనం విన్నాం కదా. అటువంటి శిక్ష ఇక్కడ అమలు చేయాలి స్లీపర్ సెల్స్కి. ఎందుకంటే మన దగ్గర తిండి తిని మన నీళ్ళు తాగి మన దగ్గర ఉండిపోయి వాళ్ళకి పనిచేయడం ఏంటి? ఇటువంటి పాపిచ్చి సొమ్ము కోసం ఆశపడి వాళ్ళకి పనిచేసేదానికంటే కూడా పశువుల మలం తిని బతికినా కూడా పెద్దగా అటువంటి జీవితం ఇంకోటి ఉండదు కావచ్చు. చాలా దుర్మార్గమైన పనికి పాల్పడడం అంతా కూడా. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఏంటి జ్యోతి మల్హోత్రా గురించి చాలా పెద్ద మొత్తంలో సోషల్ మీడియా వ్యాప్తంగా భారతీయ ప్రజలు మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. జ్యోతి మల్హోత్రా గురించి ఎప్పటికప్పుడు ఆర్టీవీ సమాచారం అందిస్తోంది. ప్రజెంట్ జ్యోతి మల్హోత్రా విచారణలో చాలా కీలకమైన విషయాలు బయటపడేట్టు తెలుస్తోంది. పాక్ హై కమిషన్లో సంబరాలు చేసుకోవడాలు, పాక్ హై కమిషన్లో ఎటువంటి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయడాలు ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి. ఇంకా చాలా విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ హై డెన్సిటీ పాపులేటెడ్ ఏరియాస్ని టార్గెట్ చేస్తున్నట్టుగా జ్యోతి మల్హోత్రా ప్లాన్ అర్థమైపోయింది. జ్యోతి మల్హోత్రా యొక్క విచారణ ఇంకా ఎలా కొనసాగబోతోంది, ఎటువంటి విషయాలు బయటపడవచ్చు ఇంకా? ఆమె పాకిస్తాన్ హ్యాండ్లర్స్తో కలిసి పనిచేస్తున్నట్టుగా గుర్తించారు. ఎవరైతే పాకిస్తాన్ హై కమిషనర్ వ్యక్తిని గుర్తించి భారత్ తిరిగి పాకిస్తాన్కి పంపిందో డానిష్తో సన్నిహితంగా ఉన్నారు. డానిష్ పరిచయం చేసినటువంటి వ్యక్తులు అలీ హసన్. ఈ అలీ హసన్ అనేటువంటి వ్యక్తి పాకిస్తాన్కి సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థకు సమాచారం ఇచ్చేటువంటి వ్యక్తి. భారత్లో జరుగుతున్నటువంటి మూమెంట్స్ను, కదలికలను అక్కడ ఇంటెలిజెన్స్కు అందించేటువంటి వ్యక్తి. వారిని పరిచయం అయిన తర్వాత అలీ హసన్తో ఈ జ్యోతి మల్హోత్రా కంటిన్యూ అయింది. ఆమె వారితో సన్నిహితంగా ఉన్నటువంటి సమయంలో ఆమెకు ప్రత్యేకంగా పాకిస్తాన్లో విజిట్ చేసేటువంటి అవకాశం, అక్కడ వసతులు, ఏర్పాట్లు, ప్రపంచవ్యాప్తంగా ఆమె టూర్ చేయడానికి స్పాన్సర్షిప్ టూర్లు. ఆమె యూట్యూబర్ అయినా ఇన్ఫ్లుయెన్సర్ అయినప్పటికీ లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నా ఆమెను ఎంతమంది ఫాలో అవుతున్నా ఆమె మాత్రం పాకిస్తాన్ హ్యాండ్లర్స్ని ఫాలో అవుతున్నారు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులు చెప్తున్నటువంటి సమాచారాన్ని ఇక్కడ నుంచి చేరవేసేలా వాళ్ళని ఆమె ఫాలో అవుతున్నారు. దానికి ప్రతిఫలంగా ఆమెకు అక్కడ నుంచి స్పాన్సర్షిప్ టూర్లు లభించినట్టుగా ప్రాథమికంగా గుర్తించారు. ఎఫ్ఐఆర్లో కూడా నమోదు చేశారు. ముఖ్యంగా ఆమె పైన నమోదు చేసిన కేసులో దేశానికి సంబంధించిన భద్రత, సున్నితమైనటువంటి సార్వభౌమత్వానికి సంబంధించినటువంటి దాన్ని దెబ్బతీసే లాంటి దేశ అత్యంత రహస్యమైన సమాచారాన్ని పాకిస్తాన్ వ్యక్తులకు చేరవేశారు అనేటువంటి అభియోగం మీద ఆమెపై కేసు ఫైల్ అయింది. 5 రోజుల నుంచి విచారిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున మరింత మంది దీంట్లో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. స్వయంగా ఆమె వీడియోలే ఆమె హైదరాబాద్ కూడా వచ్చారు. సికింద్రాబాద్ వందే భారత్ రైలు ఓపెనింగ్ కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ కవర్ చేసి వెళ్ళారు. ఆ టైంలో రక్షణ మంత్రి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రైల్వే శాఖ మంత్రి, తర్వాత కేంద్ర మంత్రులు వీళ్ళంతా ఇక్కడే ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్ ఆమె ఎక్కడికైనా చొచ్చుకెళ్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. యూట్యూబర్ పేరుతో, ఇన్ఫ్లుయెన్సర్ పేరుతో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ PIO ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్కి సంబంధించిన ఇంటెలిజెన్స్ ఆపరేషన్ సంబంధించినటువంటి టీం, భారత్లో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అందులో యాంటీ నేషనలిస్ట్గా, అంటే ఇక్కడ ఉన్నటువంటి భారత చర్యలను, భారత భూభాగానికి సంబంధించిన అంశాలకు వ్యతిరేకంగా ఎవరైతే పనిచేస్తూ ఉంటారో యూట్యూబ్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారో వారిని వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు. దీని ద్వారా డానిష్తో పరిచయం అయిన తర్వాత జ్యోతి మల్హోత్రా మరింత వారి చేతుల్లోకి వెళ్ళిపోయింది. హ్యాండ్ గ్లోవ్గా మారిపోయింది వారికి. వాళ్ళు ఏం చెబితే అది చేసే స్థాయికి
జ్యోతి మల్హోత్రా వచ్చినట్టుగా గుర్తించారు. అసలు మొదటగా జ్యోతి మల్హోత్రా మీద అనుమానం రాలేదు. డానిష్తో ఉన్నటువంటి సంబంధాలను వెలికి తీసేటువంటి దాంట్లో భాగంగా జ్యోతి మల్హోత్రా పేరు తెరపైకి వచ్చింది. వెంటనే విచారణ పేరిట తీశారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కూడా డానిష్తో జ్యోతి మల్హోత్రా టచ్లో ఉన్నారు ఫోన్లో. తర్వాత ఈ పహల్గామ్ ఉగ్రదాడి జరిగే కంటే ముందు ఆమె కొన్ని నెలల ముందు అదే పహల్గామ్ అదే టూరిజం ప్లేస్లో ఎక్కడైతే టెర్రరిస్టులు అటాక్ చేశారో కాల్చి చంపారో 26 మందిని, అదే ప్రాంతంలో ఆమె విజిట్ చేశారు. వీడియో చెప్పే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా ఉంది, ఎక్కడ బస చేసే అవకాశం ఉంది, ఎంతమంది రావచ్చు, ఏ టైంలో విజిట్ చేయొచ్చు, ఏ టైంలో ప్రతికూలంగా ఉంటుంది, ఏ టైంలో అనుకూలంగా ఉంటుంది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియోలను పాకిస్తాన్కి ఉపయోగపడేలా రూపొందించేటువంటి సిచ్యువేషన్ కేవలం జ్యోతి మల్హోత్రా ఎప్పుడైతే గుడాచారానికి సంబంధించిన దాంట్లో పాల్గొన్నారని చెప్పామో, తను అరెస్ట్ అయ్యి సుమారుగా 3 రోజులు కావస్తోంది. 3 రోజుల్లో సుమారుగా 50 లక్షల మంది వ్యూస్ పెరిగాయి ఇంకా తన ఛానల్కి. దీంతో పాటుగా మరొక 10,000 మంది అడిషనల్గా సబ్స్క్రైబర్లు. తన ఛానల్ ఏంటని మళ్ళీ నేను వివరించలేను. కానీ ఇక్కడ మీరంతా డెఫినెట్గా ఈ దుర్మార్గాల్ని ఖండించాల్సిన అవసరం అయితే ఉంది. సో ఎక్కడి నుంచో వచ్చి రాలేదంతా కూడా సుమారుగా 3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు తనకు అనుకుంటే కనుక వారంతా కూడా మన భారతీయులే, మన భారతదేశంలో ఉన్న వాళ్ళే. సో ఆ తర్వాత ఎప్పుడైతే అరెస్ట్ అయిందని చెప్పినప్పటి నుంచి కూడా ఇంకా సబ్స్క్రైబర్స్ అంటే మీరందరూ కూడా కలిసి తను ఎంకరేజ్ చేయాలనుకుంటున్నారా? ఇంకా మన సమాచారాన్ని పాకిస్తాన్ చేరవేయాలనుకుంటున్నారా? మన సమాచారాన్ని మొత్తాన్ని అక్కడికి చేరవేయాలనుకుంటున్నారా? ట్రావెల్ విత్ జో అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ ద్వారా యూట్యూబ్ బ్లాగర్గా మారినటువంటి ఈ అమ్మాయి రోజు రోజుకి 3 రోజుల్లో 10,000 మంది సబ్స్క్రైబర్ ఒకరిగా ఇద్దరు కాదు. ఎక్కడి నుంచి వచ్చారంతా కూడా అంటే మీరంతా కలిసి ఉగ్రవాద చర్యకి ప్రోత్సహిస్తున్నారా? భారతీయులు కారా? భారతదేశం ఉండడం లేదా? భారతదేశం అంటే గౌరవం లేదా? నీ దేశం పట్ల నీకు ఏమాత్రం భక్తి భయం లేదా? ఈ దుర్మార్గాలకి, ఈ మానవ రూపంలో ఉన్న నరరూప రాక్షసురాలకి మీరు సపోర్ట్ చేయాలనుకుంటున్నారా? ఏంటిది అంటే మీరంతా తనకు సపోర్ట్ చేసి ఏంటి తన వలపు వల తన హొయ్యలు? నేను కేవలం అమ్మాయి గురించి మాత్రమే కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాను. ఈ అమ్మాయి సగం వేసుకునే బట్టలు ఇవన్నీ చూసి ఆశ్చర్యపోతున్నారా? మీరంతా అవాకైపోతే తనకు అట్రాక్ట్ అవుతున్నారా? ఈ రకంగానే అందరినీ మోసం చేసింది భారతీయులు మొత్తాన్ని కూడా. ఈ వలపు వల ఈ హొయ్యలు పలుకుతూనే తను అందరినీ కూపీలోకి లాగింది. మన సమాచారం తీసుకెళ్లి పాకిస్తాన్కి ఇచ్చింది. ఏకంగా పాకిస్తాన్ అధికారులకి తను వత్తాసు పలికింది. పాకిస్తాన్ అధికారులతో కలిసి తను జల్సాలు చేసింది. అనేక రకాలుగా వారిని లోబరుచుకుంది. ఇద్దరు కలిసి వెళ్ళిపోయి మన భారతదేశం పైన కుట్రలు చేశారు. ఈ దుర్మార్గురాలకైనా మీరు అందరూ సపోర్ట్ చేసేది. వెంటనే అందరూ అన్సబ్స్క్రైబ్ చేయండి, రిపోర్ట్ కొట్టండి. ఆ ఛానల్ కొడితే ఎగిరిపోవాలి. ఎందుకంటే ఆ వీడియోస్ ఎక్కడ కనిపించకూడదు, అందరు రిపోర్ట్ కొట్టేసేయండి. ఛానల్కి రిపోర్ట్ కొట్టేసి ఛానల్ని మొత్తాన్ని కూడా లేపేయాల్సిన అవసరం కూడా ఉంది. అయితే ఇన్ఫాక్ట్ మీ అందరికీ డౌట్ కూడా రావచ్చు, ఇక్కడ సైబర్ టీమ్ కూడా ఇన్వాల్వ్ అయిపోయాక ఛానల్ లేపేయచ్చు కదా. పాకిస్తాన్కి సంబంధించిన చాలా ఛానల్స్ని, చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని, న్యూస్ ఛానల్స్ లేపేస్తాం కదా అని అనుమానం మీకు రావచ్చు. ప్రభుత్వం చేస్తుంది, డెఫినెట్గా ఆ చర్య కూడా తీసుకోవచ్చు. కానీ అంతకంటే ముందు నీ భక్తిని నువ్వు చాటుకో. నీ భారతదేశానికి సంబంధించిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని, ఆ గోప్యమైన సమాచారాన్ని అక్కడ పాకిస్తాన్లో చేరవేసింది కదా. ఈ అమ్మాయి పైన నీ ప్రతీకారం తీర్చుకో. డైరెక్ట్గా వెళ్ళాలి నువ్వు చూడలేవు, డైరెక్ట్గా నువ్వు కలవలేవు, నువ్వు శిక్షించలేవు. కాబట్టి తనకు ఒక ప్లాట్ఫామ్ని కిల్ చేయడంలో నీ బాధ్యత కూడా ఉండాలి. నువ్వు కూడా అన్సబ్స్క్రైబ్ చేయడమో లేకపోతే తన ఛానల్కి రిపోర్ట్ కొట్టడమో, అప్పుడైతే కానీ ఆ వీడియోలు మొత్తం కూడా కిల్ అయిపోతాయి, వీడియో మొత్తం కూడా కనబడకుండా పోతాయి. ఆ తర్వాత మన దగ్గర నుంచి సమాచారం ఇంకా వాళ్ళు తెలుసుకోవాలన్నా కూడా అది సాధ్యపడదు. ఎట్టి పరిస్థితి అమ్మాయి కూడా బయటకు వచ్చిన తర్వాత అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే ఇది ఒక్కటే మాత్రం మనం చేయగల అంశం అయితే ఉంది. సో మీరు కూడా ఒకసారి పార్టిసిపేట్ చేయండి. మీరు రిపోర్ట్ కొట్టండి, వెంటనే ఛానల్ ఓపెన్ చేసి రిపోర్ట్ కొట్టేయండి. ఛానల్ మళ్ళీ కడపడకుండా చేయాలంటే మీ బాధ్యత కూడా కావాల్సిందే. ఎస్ మధు, సో జ్యోతి మల్హోత్రా ప్రజెంట్ ఇంకో 6 కూడా ఉన్నారని చెప్తున్న నేపథ్యంలో హైదరాబాద్ లాంటి ప్రాంతానికి కూడా వచ్చి చాలామంది ట్రావెల్ బ్లాగర్స్తో కూడా మీట్ అయింది. సో తను ఎప్పుడు అనుమానం రాలేదు. బేసిక్గా ఒక పాక్ హై కమిషన్ దగ్గరికి వ్యక్తులు పదే వెళ్తున్నారంటే మన పోలీసు అనుమానిస్తారు. నిఘా వర్గాలు కూడా వారిపైన కొంత నిఘా పెడుతూ ఉంటాయి. కానీ ఎక్కడ మిస్ అయిన అసలు జ్యోతి మల్హోత్రాని చివరి నిమిషం పహల్గామ్ దాడి ఘటన జరిగి డానిష్తో కలిసినటువంటి కొన్ని వీడియోస్ 3 days బ్యాక్ వరకు మనకు దొరకకుండా ఉన్నాయంటే ఎలా మెయింటైన్ చేసింది, నెట్వర్క్ ఎలా ఫాలోఅప్ చేసింది, ఇక్కడ కొంతమంది స్లీపర్ సెల్స్ కూడా తనకు సహకరించే ఉంటారు. నెట్వర్క్ ప్లానింగ్ ఏంటి, ఇంకా ఎంతమంది ఈ నెట్వర్క్లో ఉండే అవకాశం ఉంది? ఇక్కడ జ్యోతి మల్హోత్రానే కాదు, జ్యోతి మల్హోత్రాతో పాటు మరొక 3, ఆమెతో పాటు ఇంకొక 12 మంది ఇప్పటికి గుర్తించారు. వీరే కాదు, భారతదేశ వ్యాప్తంగా చాలామంది ఉన్నారు. ఇలాంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని విదేశాలకు చేరవేస్తూ శత్రువులకు సహకరించేలాగా, దానితో పాటు ముఖ్యంగా భారత్లోనే ఉంటూ భారత్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వారి సంఖ్య చాలా ఉంది. వారందరినీ కూడా మానిటరింగ్ చేయాల్సినటువంటి పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి. ఎందుకంటే పహల్గామ్ లాంటి
ఉగ్ర ఘటన జరిగిన తర్వాత కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ వారి ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా మరింత అలర్ట్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో సిచ్యువేషన్ మల్హోత్రా ప్రస్తుతం ఎంక్వైరీలో ఉంది, పోలీసుల ఎంక్వైరీలో వాళ్ళు విచారణ చేస్తూ ఉన్నారు. మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆమె ఎవరెవరిని కలిసారు, ఎప్పుడు కలిసారు, ఎందుకు కలిసారు, ఎవరు కలవమన్నారు, దాని వెనకాల ఏం జరిగింది, ఇంతవరకు కేవలం పహల్గామ్ ఉగ్రదాడి కంటే ముందు ఇంకా ఏమేమి సమాచారం ఇచ్చారు, సెన్సిటివ్ ఆర్మీకి సంబంధించింది, బార్డర్ సంబంధించింది, మన భారతానికి సంబంధించి భారతదేశానికి సంబంధించిన ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇవ్వగలిగారా, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కూపీ లాగే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. జ్యోతి మల్హోత్రా లాంటి వ్యక్తులు చాలామంది ఇంకా ఉన్నారు. వారందరినీ కూడా ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే కొంతమందిలో గుబులు పుడుతున్నట్టుగా సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతూ ఉంది. గతంలో ఎవరైతే భారత్కు వ్యతిరేకంగా మాట్లాడారో, వీడియోస్ చేశారో, ఎందుకు చేశారు, అంతకంటే ముందు ఎవరిని వెళ్ళి కలిశారు, పాకిస్తాన్ ఎప్పుడైనా వెళ్ళారా, చైనా వెళ్ళారా, ఏ మార్గాల ద్వారా వెళ్ళారా అనేటువంటి జ్యోతి మల్హోత్రా చైనా కూడా వెళ్ళినట్టుగా కూడా సమాచారం తీసుకున్నారు భారత అధికారులు. కాబట్టి మరిన్ని విషయాలు ఎంక్వైరీలో తేలే అవకాశం ఉంది. రైట్ మను. సో జ్యోతి మల్హోత్రా విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. తను పాక్ హై కమిషన్తో పరిచయమే కాకుండా పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో మనవాళ్ళు చనిపోయిన తర్వాత సంబరాలు చేసుకుందట. సో మీరు ఎలా శిక్షించాలి మీరు కామెంట్ చేయండి. ఇంకొక విషయం నేను మళ్ళీ చెప్తున్నాను, వెంటనే తన ఛానల్ మనందరం కొడితే ఎగిరిపోవాలి, రిపోర్ట్ కొట్టేసేయండి. ఎందుకంటే ఇకపై ఉపేక్షించలేము. ఇటువంటి వాళ్ళు ఇంకా చాలా ఉన్నారు. కేవలం ఒక్కదాంతో సాధ్యమైతే కాలేదు, ఇది ఇంకా చాలా పెద్ద నెట్వర్కే ఉంది. ఈ నెట్వర్క్ని మొత్తాన్ని కూడా ఛేదించే పనిలో మన భారత పోలీస్ అధికారులు, మన భారత ఆర్మీ అధికారులు ఉన్నారు. సో ప్రస్తుతాన్ని ఈ నెట్వర్క్ని ఛేదిస్తున్నారు. జ్యోతి మల్హోత్రాతో పాటుగా ఇంకెవరెవరు ఉన్నారు, ఎవరెవరు దీంట్లో పార్టిసిపేట్ చేశారు, ఇంకా ఇంత పెద్ద నెట్వర్క్ ఉంది. హైదరాబాద్ వరకు రాగలిగింది, ఒడిశా వెళ్ళగలిగింది, ఇంకా ఇతరత్ర ప్రాంతాలకు వెళ్ళగలిగింది. చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ అనే ప్రాంతాలకు కూడా వెళ్ళిందంటే అక్కడి అధికారులతో ఇంకే రకమైనటువంటి సహవాసాలు చేసింది, ఇంకే రకమైనటువంటి ఒక పన్నాగాలు పనిందనే విషయంలో ప్రస్తుతం అయితే పోలీసులు విచారిస్తున్నారు. ఏదేమైనా కూడా ప్రస్తుతం పోలీసులు తన దగ్గర నుంచి 4 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్, ఇతరత్ర తన ఎక్విప్మెంట్ మొత్తాన్ని కూడా సీజ్ చేశారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వెంటనే ఆ పరిశీలన తర్వాత ఇంకా నెట్వర్క్ని బట్టబయలు చేసే అవకాశం, నెట్వర్క్ ఆ లెంత్ని మొత్తాన్ని కూడా తెంచేసే అవకాశం ఉంది. సో మీరు ఈ అమ్మాయి కనుక నిజంగానే మనకు దొరకదు కాబట్టి, శిక్షించేటువంటి అర్హత మనకు లేదు కాబట్టి, మనం అవన్నీ శిక్షించలేం కాబట్టి మీ వంతు బాధ్యతగా వెంటనే ఆ ఛానల్ రిపోర్ట్ కొట్టిపడేయండి. ఆ వీడియోస్ ఎక్కడ కూడా కనిపించకుండా ఉండాలంటే ఇది ఒకటే మార్గంగా ఉంది. సైబర్ టీం కూడా వారి పని వాళ్ళు చేస్తున్నారు. కానీ అంతకంటే ముందు మీ బాధ్యత కూడా మీరు నిర్వర్తించండి. ఇంకా స్లీపర్ సెల్స్ వంటి వాళ్ళు కనుక ఎవరైనా కనుక అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి.